సావిత్రి సిల్క్స్ చేనేత వస్త్రాల అద్భుత ప్రపంచం. సంప్రదాయం స్టైల్ ఒకే చోట. పార్టీకి చెప్పకుండా ఎందుకు వచ్చారు? తర్వాత వచ్చిన క్రమంలో వీళ్ళు పంపించిన కదా, నాకు మళ్ళీ ఇక్కడి నుంచి బయట పంపిస్తాను. పార్టీ పంపిస్తున్న క్రమంలో నాకు అప్పటికీ ఆరోగ్యం దెబ్బతిన్నది. నాకు ఇంకా పార్టీలో ఉండాలని ఆలోచన లేదు. నన్ను ఫోన్ చేస్తలేరు వీళ్ళు. చెప్పినా వద్దన్నా అంటారు, నువ్వు బాగా హార్డ్ వర్క్ చేస్తావు, పార్టీ నమ్మకస్తునివి, నువ్వు వెళ్ళొద్దు అని చెప్పిండు మాధవన్న. తప్పని పరిస్థితి నేను వచ్చినాను. పార్టీ ఒక పని మీద పంపిస్తే పార్టీ పని పోకుండా నేను ఇంటికి వచ్చినాను. అప్పటికి నేను సరెండర్ అయినా. రామనారాయణ ఎస్పీ గారు ఉండే, జిల్లా ఎస్పీ నల్గొండ. రామనారాయణ గారు ఏం చేసిండంటే నన్ను ఎక్స్పోజ్ చేస్తలేడు. మా కామ్రేడ్ బయట పోయిండు పని మీద, హైదరాబాద్లో అరెస్ట్ చేశారు, ఇతను కోర్టు ఆధారపరచండి అని మేకల దామోదర్ రెడ్డి రీజనల్ కమిటీ కార్యదర్శి ఉండే, ఎర్రమిరెడ్డి సంతోష్ రెడ్డి, మేకల దామోదర్ రెడ్డి అప్పుడు అక్కడ పని మీద వచ్చిండ్రు. ఆ టైంలో ఈ కామ్రేడ్ని అరెస్ట్ చేశారు అని చౌటుప్ప దగ్గర కొయిలగూడెం టెలిఫోన్ ఎక్స్చేంజ్, కొలగొండ రైల్వే స్టేషన్ని సేమ్ టైంలో బ్లాస్ట్ చేశారు. ఈ బ్లాస్ట్ చేసినాక నన్ను తెలంగాణ సరనాన్ని ఎక్స్పోజ్ చేశారు. కానీ మీరు పోలీస్ ఇన్ఫార్మ్గా మారారు కాబట్టి పార్టీ మీ పక్కన పెట్టిందని ఒక ఆరోపణ వాస్తవం అంటారు సార్? నేను ఇన్ఫార్మర్ ఇవ్వబట్టి పార్టీ కూడా కొంత నష్టం జరిగింది సార్. ఇన్ఫార్మర్గా ఎందుకు అవుతాం సార్? ఇన్ఫార్మర్గా కావాలనుకుంటే ఎక్కడో ఇక్కడ హైదరాబాద్లో వచ్చి కోట్లు భూములు చేసుకొని విలాసం గడుపుతాం సార్. నేను అట్లా చేయలే కదా. సరెండర్ అయ్యి వచ్చినాక నాకు చిన్నప్పటి సంది పారా పట్టడానికి రాదు, గుడ్డల పట్టడానికి రాదు, ఏది రాదు. నేను వచ్చి ట్రాక్టర్ పని చేసినాను, కాలువదబ్బ పోయినా, ఒరిసేరు కొయ్య పోయినా. మీరు చెప్తుంది బయటకు వచ్చిన తర్వాత. అవును. కానీ పార్టీ మీకు పక్కన పెట్టడానికి ప్రధాన కారణం పోలీస్ ఇన్ఫార్మ్గా అయ్యారు. అయిన తర్వాత పార్టీకి నష్టం జరిగింది. 2-3 అరెస్టులు, 2 ఎన్కౌంటర్కి మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది అప్పుడు ఒక ఆరోపణ. పార్టీ మీద అసలు లేదు సార్. పార్టీ నన్ను అసలు అనుకోలేదు, అట్లా అనుకోలేదు. ఎందుకంటే పార్టీ తెలుసు. ఎందుకు ఇంత బలమైన ఆరోపణ మీ మీద వచ్చింది? తర్వాత వచ్చింది. నేను సెంట్రల్ కమిటీ ఉన్నా కూడా నేను ఆ ఫారెస్ట్ నుంచి 4 days 5 days బయటికి పోయి వచ్చేంత వరకు కూడా వాళ్ళు షెల్టర్ మారకపోయేది. నా మీద అంత నమ్మకం పార్టీకి. మామూలుగా మైదాన ప్రాంతంలో ఒక బాయికాడ దళం ఉంటే అందరికీ ఒక మనిషిని బయట పంపిస్తే షెల్టర్ చేంజ్ చేస్తారు. కానీ నేను అక్కడ ఉన్నా కూడా నేను బయటకు పోయి వచ్చేంత వరకు కూడా వాళ్ళు షెల్టర్ చేంజ్ చెప్పేది. అంత నమ్మకం నా మీద. పని కాడ నా ఏ టాస్క్ చెప్పిన టాస్క్ ఎక్కడ ఫెయిల్ కాకుండా జాగ్రత్త తీసుకొని చేసినాను. ఎక్కడ నా వల్ల పార్టీకి నష్టం జరగలేదు. మరి ఎందుకు అంత బలమైన ఆరోపణ మీ మీదకి వచ్చింది? బయటకు వచ్చినాక ఏమైందంటే ఈ ఆఫీసర్స్ ఉండు కదా, రవీంద్ర రెడ్డి సారు, మధ్యపల్లి శ్రీనివాస్ నాయుడు, కృష్ణ సారు, వీళ్ళందరూ నాకు దగ్గర అయ్యారు. ఎందుకు దగ్గర అయ్యారు? పెళ్లి చేసుకున్నా, వచ్చినాక పెళ్లి చేసుకున్నా, పిల్లలు కాలే, నన్ను బాగా ఇబ్బంది పెడుతున్నారు. ఒక రోజు ఇంట్లో ఉండమన్నా తీసుకుపోయి బాగా టార్చర్ పెడుతుంది పోలీసు. ఎవరు? డిపార్ట్మెంట్ వాళ్ళు బాగా ఇబ్బంది పెడుతున్నారు. వీళ్ళు ఏం చేసినాను, పిలిపించారు దళం. చాలాసార్లు ఇంటికి వచ్చారు, మీ ఇద్దరు కలిసి రండి, బరాబత్ ఇద్దరు రండి పార్టీలకు. అన్న వద్దన్న, నేను రానన్నా. ఇంత చేసినాను. ఇప్పుడున్నంత ఫస్ట్ ఉన్నంత సెకండ్ నా మీద ఉండదన్న. ఏ ఒక్క చిన్న ఇన్సిడెంట్ జరిగినా ఎక్కడంతా ఒక కోణం నా మీద కూడా ఆలోచిస్తుంటారు. అవును. కాబట్టి నేను రాను, ఇంకా నా బతుకు నేను బతుకుతాను, పార్టీకి నష్టం చెయ్య అని చెప్పిన. అట్టెట్టుంటుందన్న, నువ్వు రావాలని రా, ఏం కాదు, అక్కని తీసుకొని రా అన్న. మాధవన్న, శ్యామల వెంకటేశ్వర్లు, మల్లన్న ఇద్దరు వచ్చారు. నేను రానన్నా. సరే రాకుండామే కానీ మాకేమైనా సపోర్ట్ చేయి, కొంచెం నీ పరిధిలో ఏమైనా అవకాశం ఉంటే అన్న. చేస్తుంది అన్నాను అన్నా. కానీ ఎప్పుడు పోలేదు అతను. డిపార్ట్మెంట్ ఏమనుకుంటారు అంటే, నువ్వు ఖచ్చితంగా వీనికి ఇంకా సంబంధాలు ఉన్నాయి, వానికి ఇంకా వాళ్ళు పోలేదు. ఎందుకంటే మాకు సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వలేవాడు. ఎందుకంటే స్టేట్ సెంట్రల్ కమిటీకి సంబంధించిన కొరియర్ కొన్ని సంబంధాలు నాకు ఉన్నాయి. ప్రతి దాంట్లో నేను తిరిగిన, ఇప్పుడు ఎర్రమిరెడ్డి సంతోష్ రెడ్డి గోపన్న ఉండే కదా సార్, ఆయన ప్రతి ఏపీటీ నేనే పెట్టుకుని వచ్చేది, మేకదాం నుండి నేనే పెట్టుకొచ్చేది, మాధవన్న నేనే పెట్టుకుని వచ్చేది, తిరిగేది బయట. కాబట్టి ఇది వాళ్ళ డిపార్ట్మెంట్ తెలుసు, ఈ ఇన్ఫర్మేషన్ మాకు ఇస్తలేడు అనేసి నన్ను బాగా ఇబ్బంది పెట్టారు. ఆ టైంలో కొద్ది రోజులకు మళ్ళీ దళం వచ్చింది ఊళ్ళకు. వచ్చి నన్ను 3 గంటల రాత్రి తీసుకొని పోయారు ఇంటికి. పోయినాక మార్నింగ్ ఏం చేశారు, ఊరు అవతల ఒక 2 కిలోమీటర్ల దూరంలో ఒక తెట్టె కూడా ఉంటుంది, ఇక్కడ మూటకుంటలు. ఆ ఊరు బావి కాడ షెల్టర్, అది తీసుకుపోయి ఆడ ఉన్నాం. మార్నింగ్ నేను వెళ్ళిపోతున్నాను అంటే పంపిస్తుంది అన్నారు. అట్లా అనుకుంటే ఏం చేసినా దళం ఏం చేసిందంటే పత్తి సేను వేస్తారు కదా, ఈ పత్తి సేను మీద కొనడము అమ్మడం బాగుంటుంది మా దగ్గర.
దీని మీద ఒక కమిటీ ఇద్దాం, ఈ కమిటీ ఇద్దాం అనేసి ఆ ముగ్గురిని ఒక పిలిపియాలన్నారు. ఒక అతను శేషయ్య పంతులు అని ఉంటుండే, సిపిఐ రంగారెడ్డి ఉంటుండే, బాల యాదగిరి అంటుండే. ఈ ముగ్గురిని తీసుకెళ్ళి ఒక కమిటీ ఇద్దాం, ఇదే జిల్లా మొత్తం చేస్తుంది మన పార్టీ ఆధ్వర్యంలో, వాళ్ళని తీసుకొని రా అన్న అని చెప్పి తీసుకొస్తాను నన్ను. అప్పటికి మాకు మధ్యాహ్నం 2 అవుతుంది. నేను బయటికి వెళ్దామన్న టైంకు పోలీసు వాళ్ళు లైన్గా వస్తారు. సెంట్రీ చూసి అన్న వాళ్ళు అక్కడ లైన్గా వస్తారు ఎవరన్నా వాళ్ళని నేను మళ్ళన్న శ్యామల వెంకటేశ్వర్లు లేచి చూసినాం. చూసేసరికి పోలీసు వాళ్ళు వస్తారు. వాళ్ళకి కవర్ లేదు, మాకు కవర్ ఉంది, దళం ఉన్న కాడ కవర్ ఉంది. వాళ్ళు అటు పొలాలు ఇటు పొలాలు మధ్య దారి, మేము కొడితే వాళ్ళ పార్టీ ఇరిగిపోతుంది. కానీ మేమేమనుకున్నామంటే మన దళం ఇక్కడ అప్పటికే ముందు చాడ అనే విలేజ్ ఉంటుంది, అక్కడ ఉండరని ఎక్స్పోజ్ అయ్యింది. అక్కడ పోతే ఇక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది, 3వ కొండకు వస్తుంది అనేసి ఇట్లా ఉండదేమో, పోలీస్ పార్టీ చాలా వచ్చేటట్టుని అనే ఆలోచనతో అన్న ఇక్కడ ఏం డిస్టర్బ్ చేయొద్దన్న, ఈ ఊరు మనకు చాలా సపోర్ట్ చేసింది, భవిష్యత్తులో కూడా సపోర్ట్ చేస్తుంది, మనం ఇక్కడ ఏం చేయొద్దన్నా, వెళ్ళిపోదాం పా అన్న అని చెప్పేసి అంటే సరే లేవే అనేసి. అక్కడ ఒక అక్క, ఆమె హెల్త్ బాగాలేదు, దళం మెంబరే, హెల్త్ బాగాలేదు, విజయ అక్క అని ఉంటుండే. ఇంకా సిక్ అయింది, సివిల్ డ్రెస్లో ఉన్నది. వెంబడి అక్క నువ్వు జల్దీ డ్రెస్ వేసుకో అని చెప్పేసి అంటే వేసుకున్నాం. కిట్ బ్యాగులు తీసుకున్నాం. నేను కూడా అందులో ఒక అతను బయట పోయిండు పని మీద, దళం మెంబర్ బయట పోయిండు. ఆయన కిట్ బ్యాగ్ ఆయన వెపన్ ఉంటాయి కదా, నేను సివిల్లో పోయినా, స్లిప్పర్స్ వేసుకొని పోయినా దళం కాడికి. తప్పని పరిస్థితులు అప్పుడు మటుకనే బయట పడాలి, తర్వాత లెక్క ఎట్లా అట్లా చూసుకుంటాం అనేసి వెళ్ళిపోయినాం. అప్పుడు మళ్ళా నన్న వెపన్ వేసుకోను అంటారు, మళ్ళీ బ్యాగ్ వేసుకున్నాం, కిట్ బ్యాగ్, వెపన్ తీసుకున్నాం. మేము ఆ షెల్టర్ నుంచి ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ వెళ్ళిపోయాం. పోలీస్ పట్టాలకు వచ్చారు, చూసారు, మేము పోతున్నాం, మా మీద ఫైర్ చేశారు. వాళ్ళకు మాకు ఫైరింగ్ దాదాపు 3 గంటలు జరిగింది. అందులో విజయక్క పడిపోయింది. ఆమె ఈ హైదరాబాద్లో తిరిగిన ఆమె, గ్రామీణ ప్రాంతంలో మైదాన ప్రాంతం తిరగడానికి ఆమె అయితే లేదు కాబట్టి పడిపోతుంది. అవును, నేను మళ్ళీ ఎత్తుకున్నా. ప్రజలందరూ చూస్తున్నారు, అరే నిన్న మన ఇంటికాడ ఉన్నాడు, పక్క పండు ఊళ్ళో తిరుగుతుండు, మళ్ళీ ఇవాళ దళంతో పాటు ఏంది ఆమెను ఎత్తుకొని పోతుండేదని ప్రజలందరూ చూసి బిడ్డ 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 అమ్మ మీరు మనం మందలేయకండి, ఇప్పుడు ఏమనుకోరు, పోలీసు వాళ్ళు వస్తారు అని చెప్పుకుంటే వెళ్ళిపోయినాం. వెళ్ళి మాకు నష్టం కాదు, వాళ్ళకి నష్టం కాదు. వెళ్ళిపోయి దగ్గర షెల్టర్ తీసుకున్నాం. చెట్టు ఎక్కి అబ్జర్వ్ చేస్తున్నాం, పోలీస్ పడి తిరుగుతూ ఉన్నాయి. మళ్ళీ మాకు ఎక్కడైతే అటాక్ చేసారో అదే అటాక్ కొంచెం డిస్టెన్స్లో రోడ్ క్రాస్ అయ్యి వెళ్ళిపోయినాం. వెళ్ళిపోయి తుర్కపల్లి ఏరియాలో ఉన్నాం. అక్కడ షెల్టర్ తీసుకున్నాం. అక్కడ నుంచి మళ్ళీ వీళ్ళు వెంబటి నేను రాచకొండ కలిసినాం. అక్కడ నుంచి దేవరకొండ పోయినాం. దేవరకొండ అక్కడ పోయినాక అని చెప్పేసిన, అన్న వద్దన్న ఇక నేను వెళ్ళిపోతాను, అన్నని చంపేస్తారు పోలీసులు, నువ్వు ఎక్కడైనా వెళ్ళిపో, దూరం అనే వెళ్ళిపో, కాకపోతే నేను దూరం వెళ్ళిపోతాను, నేను పాటికైతే నష్టం చేయాలి, జరిగింది ఏదో జరిగింది, నాది నేను ఉంటాను, నువ్వు ఓవే, నువ్వు పోయినా నేను చంపేస్తారు పోలీసులు, సరే చూస్తానా, వాళ్ళు చంపుతారా చచ్చిపోతా, నేనైతే నష్టం చేయాలి అనేసి చెప్పేసి వెళ్ళేసి వచ్చిన. అప్పటి నుంచి మీ పార్టీకి సంబంధం లేవు? లేవు.